నెక్స్ట్ క్వశ్చన్, పద్మపాణి కుడ్య చిత్రం గల బౌద్ధ గుహాలయం ఉన్న చోటు. ఆప్షన్స్ అజంతా, ఎల్లోరా, కార్లే, బెడ్సా. ఆన్సర్ వచ్చేసి అజంతా. నెక్స్ట్, పాలీ భాషలో ఎవరు మిలింద పన్హా అనే రచన చేశారు? ఆప్షన్స్ వచ్చేసి బుద్ధదత్త, నాగసేన, బుద్ధఘోష, ధమ్మపాల. ఆన్సర్ వచ్చేసి నాగసేన. పాలీ భాషలో మిలింద పన్హా అనే రచన చేసిన వారు ఎవరంటే నాగసేన. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్లో 2 బౌద్ధ మత కేంద్రాలు. ఆప్షన్స్ అజంతా ఎల్లోరా, అమరావతి నాగార్జునకొండ, నాసిక్ కొల్హాపూర్, పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అమరావతి నాగార్జునకొండ. దక్కన్లోని 2 బౌద్ధ మత కేంద్రాలు ఇవి, అమరావతి నాగార్జునకొండ. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఏ జైన గురువు ఆధ్వర్యంలో మగధ నుంచి అనేక మంది జైనులు కర్ణాటకలో శ్రవణ బెలగోలకు వలస వెళ్ళారు? ఇక్కడ ఆప్షన్స్ నాగార్జున, సంగదాస, హరిభద్ర, భద్రబాహు. ఆన్సర్ వచ్చేసి భద్రబాహు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జైనం ఏ ప్రాంతంలో బాగా ప్రచారమైంది? రాజస్థాన్, గుజరాత్, నెక్స్ట్ రాజస్థాన్, బెంగాల్, గుజరాత్, కేరళ, ఆంధ్ర, అస్సాం. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్, గుజరాత్. ఈ 2 ప్రాంతాల్లో జైనం అనేది బాగా ప్రచారమైంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో పాటలీపుత్రంలో జరిగిన మొదటి జైన పరిషత్లో ఈ జైన గ్రంథాలు రూపొందాయి? ఆప్షన్స్ పూర్వాస్, 10 ప్రక్రియలు, 12 అంగాలు, 6 చిద్ద సూత్రాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 12 అంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, మహావీరునికి జ్ఞానోదయం కలిగిన గ్రామం పేరు? ఆప్షన్స్ కుందగ్రామం, గయా, వైశాలి, జృంభికా గ్రామం. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జృంభికా గ్రామం. నెక్స్ట్ క్వశ్చన్, త్రిరత్నాలను బోధించిన మతం? జైన మతం, బౌద్ధ మతం, వైష్ణవ మతం, శైవ మతం. ఆన్సర్ ఈజ్ జైన మతం. జైన మత తత్వం ప్రకారం ఒక వ్యక్తి కేవల జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని ఆధ్యాత్మిక పురోగమన దశలు దాటాలి? ఆప్షన్స్ 7, 4, 14, 12. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 14. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్లో క్రీస్తు శకం 8 నుంచి 10వ శతాబ్దం వరకు పరిపాలన చేసిన ఏ రాజవంశం జైన మతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది? ఆప్షన్స్ రాష్ట్రకూటులు, బాదామి చాళక్యులు, కదంబులు, పల్లవులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రకూటులు. నెక్స్ట్ క్వశ్చన్, జైన పండితులు ఎవరు గొప్పవారు? ఆప్షన్స్ భద్రబాహు, స్థూలభద్ర, ధ్రువ, హేమచంద్ర. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హేమచంద్ర అనేవారు గొప్పవారు. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో బౌద్ధ మతం ఈ దశాబ్దంలో ప్రవేశించింది? ఆప్షన్స్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం, క్రీస్తు శకం 1వ శతాబ్దం, క్రీస్తు శకం 3వ శతాబ్దం. ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం 1వ శతాబ్దం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో బౌద్ధ మతం అనేది చైనాలో ప్రవేశించింది. చైనాలో బౌద్ధ మత సూత్రాలను ప్రచారం చేయడంలో ఈ ప్రాంతానికి చెందిన బౌద్ధ సన్యాసులు కీలక పాత్ర పోషించారు? ఆప్షన్స్ కాశ్మీర్, ఖోటాన్, టిబెట్, కుచి. ఆన్సర్ వచ్చేసి కుచి. నెక్స్ట్, భారతదేశపు తూర్పు దిశన బౌద్ధాన్ని ప్రచారం చేసిన రాజులు? గంగరాజులు, యాదవులు, పాలరాజులు, గజపతులు. ఆన్సర్ వచ్చేసి పాలరాజులు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య ఆసియాలో క్రీస్తు శకం
ఆరంభం కంటే ముందున్న గొప్ప బౌద్ధ కేంద్రం? ఆప్షన్స్ యార్కండ్, కాష్గర్, కోటాన్, తాష్కెంట్. ఆన్సర్ వచ్చేసి కోటాన్. నెక్స్ట్ క్వశ్చన్. చైనాలో మాధ్యమిక బౌద్ధం ప్రచారం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ సంతతికి చెందిన బౌద్ధ పండితుడు? ఆప్షన్స్ కుమారజీవ, బోధివర్మ, పరమార్థ, బోధి ఉచి. ఆన్సర్ ఇస్ కుమారజీవ. ఉత్తర భారతదేశంలోని సాంచి, బార్హుత్ స్తూపాల కంటే పెద్దది, కళాత్మకమైంది దక్షిణ పదంలోని స్తూపం వీరిలో ఏది? ఆప్షన్స్ అమరావతి, ఘంటసాల, బట్టిప్రోలు, నాగార్జునకొండ. ఆన్సర్ ఇస్ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ఆరంభంలో ఉత్తర భారతదేశంలో వెలుగులోకి వచ్చిన షోడాశ మహాజానపదాల సంఖ్య? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దారంభంలో ఉత్తర భారతదేశంలో వెలుగులోకి వచ్చిన షోడశ మహాజనపదాల సంఖ్య 15, 16, 18, 10. ఆన్సర్ వచ్చేసి 16. నెక్స్ట్ క్వశ్చన్. కాశీ షోడాశ జనపదం ఈ రెండు నదుల మధ్య కేంద్రీకృతమై ఉంది. గంగా యమున, గంగా గండక్, సింధు రావి, వర్ణ ఆశి. ఆన్సర్ వచ్చేసి వర్ణ ఆశి. నెక్స్ట్ క్వశ్చన్. సరయూ నది తీరాన ఈ మహా జనపదం కేంద్రీకృతమై ఉంది. అంగ, మగధ, వజ్జి, కోసల. ఆన్సర్ వచ్చేసి కోసల. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజైన అజాతశత్రువుకు బద్ధశత్రువైన కాశీరాజు? ప్రవారసేనజిత్తు, ఇంద్రసేనజిత్తు, ప్రసేనజిత్తు, ప్రభాకర సేనజిత్తు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రసేనజిత్తు. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధుడైన అమరసింహుని ప్రసిద్ధ రచన? ఆప్షన్స్ అమరకోశం, వాసవదత్త, మేఘదూతం, పైవేవి కావు. ఆప్షన్ వచ్చేసి అమరకోశం. నెక్స్ట్ క్వశ్చన్. షోడశ మహాజన పదాల కాలంలో గ్రామ అధికారి? ఆప్షన్స్ పురోహిత, సర్వరతకులు, వ్యవహారికులు, భోజకుడు. ఆన్సర్ వచ్చేసి భోజకుడు. గాంధార రాజధాని దాని రాజు? గాంధార్ అనే రాజధాని దాని యొక్క రాజు? తక్షశిల, పుష్కరశరి, తక్షశిల అజీవముఖుడు, తక్షశిల జీవమిత్రుడు, తక్షశిల పుష్కర సోము. ఆన్సర్ వచ్చేసి తక్షశిల పుష్కర శరి. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర పదంలో వర్ధిల్లిన గణరాజ్యాధినేతను ఈ పేరుతో సంబోధించేవారు? ఆప్షన్స్ సార్వభౌమ, రాజకుమార, చక్రవర్తి, రాజా. యువర్ ఆన్సర్ ఇస్ రాజా. నెక్స్ట్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో స్థానిక పరిపాలనలో కీలక పాత్ర పోషించిన బగదుగు గ్రామ భోజక అనే ఉద్యోగుల ముఖ్య విధి? ఆప్షన్స్ పన్నుల వసూలు, విదేశీ వ్యవహారాలు, శిక్షలు అమలు జరపడం, అకౌంట్లు పరిశీలించడం. ఆన్సర్ వచ్చేసి పన్నుల వసూలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన ఓడరేవులు? శ్రావస్తివత్స, బరుకచ్చం మిథిల, బరుకచ్చం సోపార, బరుకచ్చం ఆవంతి. ఆన్సర్ వచ్చేసి బరుకచ్చం సోపార. నెక్స్ట్. ఈ నదులలో ఒకదానితో మగధ రాజ్యానికి సంబంధం లేదు. ఆప్షన్స్ గంగా,
సోన్, గండక్, రావి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రావి. ప్రద్యోత వంశాన్ని స్థాపించిన వారు. ఆప్షన్స్ జీవకుడు, ప్రవారసేనుడు, అమృతవీరుడు, పులికుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పులికుడు. ప్రద్యోత వంశాన్ని స్థాపించిన వాడు పులికుడు. నెక్స్ట్ క్వశ్చన్, బింబిసారుని ఆస్థాన వైద్యుడు. ఆప్షన్స్ జీవపుత్రుడు, జీవకుడు, జీవదాత్రుడు, మదనుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జీవకుడు. బింబిసారుని ఆస్థాన వైద్యుడు జీవకుడు. నెక్స్ట్ క్వశ్చన్, బింబిసారుని రాజధాని పేరు. బింబిసారుని రాజధాని పేరు గిరివజ్రం, కోసల, పావపురి, మత్స. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గిరివ్రజం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వంశాల్లో ఒకదానితో హర్యాంక వంశ స్థాపకుడైన బింబిసారునికి సంబంధం లేదు. ఆప్షన్స్ లిచ్చావి, మత్స్య, కోసల, విదేహ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మత్స్య. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని దర్శనం కోసం అజాత శత్రువు రాక ఏ స్తూపంలో చిత్రించడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి సారానాథ్, మధుర, అమరావతి, బార్హుత్. ఆన్సర్ వచ్చేసి బార్హుత్. నెక్స్ట్ క్వశ్చన్, పాటలీపుత్ర నగరాన్ని నిర్మించిన హర్యంకం రాజు. ఆప్షన్స్ బింబిసారుడు, ఉదయభద్రుడు, అజాతశత్రువు, నాగదాసకుడు. ఆన్సర్ వచ్చేసి అజాతశత్రువు. నెక్స్ట్ క్వశ్చన్, కాలాశోకుడు ఎవరి కుమారుడు. ఆన్సర్స్ బింబిసారుడి, ముద్రకుని, అశోకుని, శిశునాగుని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాలశోకుడు ఎవరి కుమారుడు అంటే శిశునాగుని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ భారత సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు. హర్యంకులు, నందులు, శైశునాగులు, శుంగులు. ఆన్సర్ వచ్చేసి నందులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంపై మొదట దండెత్తి వచ్చిన వారు. ఆప్షన్స్ పారాశికులు, కుషానులు, శకులు, అరబ్బులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పారాశికులు. పారాశికుల రాజధాని నగరం. ఆప్షన్స్ పెర్సిపోలిస్, అలెగ్జాండ్రియా, గాంధార, హీరట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పెర్సిపోలిస్. అలెగ్జాండర్ ఓడించిన పారాశిక చక్రవర్తి ఎవరు. ఆప్షన్స్ రెండవ డరయస్, మూడవ డరయస్, నాలుగవ డరయస్, క్సెర్క్నెస్. ఆన్సర్ వచ్చేసి మూడవ డరయస్. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ దండయాత్ర వల్ల జరిగిన ముఖ్య ఫలితం ఏవి. ఆప్షన్స్ గ్రీకు భారతదేశాల మధ్య రాకపోకలు ఏర్పడ్డాయి, గ్రీకు భారతదేశాల మధ్య వ్యాపారం క్షీణించింది, భారతదేశంలో గ్రీకు భాష అభివృద్ధి చెందింది, వాయువ్య భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు విలీనమై రాజకీయ ఐక్యత ఏర్పడింది. సో అలెగ్జాండర్ దండయాత్ర వల్ల జరిగినది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి వాయువ్య భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు విలీనమై రాజకీయ ఐక్యత ఏర్పడింది. 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ పారాశిక చక్రవర్తి మూడో డరయస్ రాజధాని అయిన పెర్సిపోలిస్ ను దగ్ధం చేశాడు. ఆప్షన్స్ క్రీస్తు శకం 324, క్రీస్తు శకం 300, క్రీస్తు శకం 325, క్రీస్తు శకం
క్రీస్తు పూర్వం 325 క్రీస్తు పూర్వం 330. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రీస్తు పూర్వం 330. నెక్స్ట్ క్వశ్చన్, జీలం నది వద్ద జరిగిన యుద్ధంలో ఎవరు ప్రధాన శత్రువులు? ఆప్షన్స్ అలెగ్జాండర్ అంబి, అలెగ్జాండర్ సంజయ, అలెగ్జాండర్ పోరస్, అలెగ్జాండర్ డరీస్ III. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ పోరస్. నెక్స్ట్ క్వశ్చన్, వీరిలో ఒకరు బుద్ధుని శిష్యుడు కాదు. ఆప్షన్స్ అమిత్రాపురి, సారిపుత్త, ఆనందుడు, మొగ్గలన్న. వీరిలో ఒకరు బుద్ధుని శిష్యుని కాదని అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అమిత్రాపురి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ బౌద్ధ రచన అభిధమ్మ పీఠకంలో ఈ వివరాలు ఉంటాయి. బుద్ధుని బాల్య జీవితం, బుద్ధుని బోధనలు తత్వం, బుద్ధుని వివాహక జీవితం, బుద్ధుని శిష్యుల బోధనలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బుద్ధుని బోధనలు తత్వం. బుద్ధుని బోధనలు తత్వం అనేది దేంట్లో ఉంటాయి? అభిధమ్మ పీఠకం అనే రచనలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మాధ్యమిక సిద్ధాంత స్థాపకుడైన ఆచార్య నాగార్జునుడు ఈ క్రింది శాతవాహన రాజు సమకాలికుడు, స్నేహితుడు. ఆప్షన్స్ గౌతమిపుత్ర శతకర్ణి, పులోమావి 1, యజ్ఞశ్రీ గౌతమిపుత్ర పులోమావి 2. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యజ్ఞశ్రీ గౌతమిపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యవాదాన్ని ప్రతిపాదించిన వాడు. ఆప్షన్స్ మహావీరుడు, ఆచార్య నాగార్జునుడు, బుద్ధుడు, వసుమిత్రుడు. ఆన్సర్ వచ్చేసి ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్, అభిధర్మ కోశం అనే గ్రంథాన్ని రాసిన వారు. ఆచార్య నాగార్జునుడు, వసుబంధుడు, అశ్వఘోషుడు, జీవకుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వసుబంధుడు. అభిధర్మ కోశం అనే గ్రంథాన్ని రాసింది వసుబంధుడు. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్రవర్తి కాలం నాటి మౌర్య సామ్రాజ్యంలోని రాష్ట్రాలను వాటి ముఖ్య పట్టణాలతో జత చేయండి. ఉత్తర పదం అవంతిరత్త, దక్షిణ పదం కళింగ, ఉజ్జయిని, తక్షశిల, తోసలి, సువర్ణగిరి. సో ఉత్తర పదం వచ్చేసి తక్షశిల, అవంతిరత్త ఉజ్జయిని, దక్షిణ పదం సువర్ణగిరి, కళింగ అనేది తోసలి. వీటి యొక్క ముఖ్య పట్టణాలు. Here answer is the 3. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి శిలాశాసనాలు మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసిన పండితుడు. రాప్సన్, జేమ్స్ మిల్, జేమ్స్ కల్లిస్, జేమ్స్ ప్రిన్సిస్. ఆన్సర్ వచ్చేసి జేమ్స్ ప్రిన్సిస్. అశోకుడికి ప్రియదర్శి అనే బిరుదు ఉందని తెలిపే బౌద్ధ రచన. మహావంశం, శౌర్యపుత్ర ప్రకరణం, బుద్ధ చరిత్రం, వినయ పీఠకం. సో ఆన్సర్ వచ్చేసి మహావంశం. తోప్రా హర్యానా, మీరట్ ఉత్తరప్రదేశ్లోని అశోక చక్రవర్తి స్తంభ శాసనాలను ఏ ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీకి తరలించారు. బాల్బన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. కౌశంబిలోని అశోక స్తంభాన్ని అలహాబాద్కు తరలించిన మొఘల్ చక్రవర్తి. బాబర్, హుమయాన్, అక్బర్, షాజహాన్. ఆన్సర్ వచ్చేసి అక్బర్. అశోకుని కాలంలో సౌరాష్ట్ర గవర్నర్ ఎవరు. ఆప్షన్స్ మినాండర్, హోలియోడోరస్, తుషస్ప, ఏవి కావు. ఆన్సర్ వచ్చేసి తుషస్ప. మస్కీ రాతి శిలాశాసనం యొక్క ప్రత్యేకత. ఆప్షన్స్ కళింగ యుద్ధ వివరణ,
అశోకుడి రాజ్యకాలం, అశోకుడి పట్టాభిషేకం, అశోకుడి పేరును తొలిసారిగా ప్రస్తావించిన శాసనం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అశోకుడి పేరుని తొలిసారిగా ప్రస్తావించిన శాసనం మస్కీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కళింగ రాజ్యాన్ని అశోక చక్రవర్తి ఆక్రమించిన విధం, దాని పరిణామాలు వివరించే శాసనాల సంఖ్య 3, 6, 9, 13. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 13. నెక్స్ట్, అశోకుడి శాసనాల్లో లిపి ఏం లిపి అని అడిగారు. బ్రాహ్మి, సంస్కృతం, మగధి, పారశీకం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మి. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడితో సంబంధం ఉన్న బబ్రు శాసనం ఈ వివరాలను తెలియజేస్తుంది. ఆప్షన్స్: అశోకుడి సింహాసన అధిష్ఠించే సంఘటన, బౌద్ధ మతం పట్ల అశోకుడికి గల గౌరవం, కళింగ యుద్ధ ఫలితాలు, అశోకుడి ధర్మ సూత్రాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ మతం పట్ల అశోకుడికి గల గౌరవం. దీని గురించి బబ్రు శాసనం తెలియజేస్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శాసనం చంద్రగుప్త మౌర్యుని కాలంలో సౌరాష్ట్రంలో సుదర్శన సరోవరం నిర్మించినట్లు తెలుపుతుంది? మస్కీ శాసనం, ధౌలి శాసనం, జునాగఢ్ శాసనం, ఎర్రగుడి శాసనం. ఆన్సర్ వచ్చేసి జునాగఢ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అశోకుని శాసనం ఎక్కడ లభించింది? ఆప్షన్స్: ఎర్రగుడి, ధూళికట్ట, ఘంటసాల, గాజుల మంద. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎర్రగుడి. అశోకుని శాసనం ఎర్రగుడిలో లభించింది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ గ్రంథమైన మహావంశం కథనం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు ఆప్షన్స్: మురనంద రాజుల సంతానం, ముర్య క్షత్రియుల శాఖకు చెందినవాడు, కులహీనుడు, మయూర పోషణమున్న ఒక క్షత్రియ తెగవాడు. ఆన్సర్ వచ్చేసి ముర్య క్షత్రియ శాఖకు చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ రచనల ప్రకారం అశోకుని తల్లి పేరు? ఆప్షన్స్ వచ్చేసి కార్వాకి, శిలజ, సుభద్రాంగి, పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుభద్రాంగి. అశోకుని తల్లి పేరు సుభద్రాంగి. అశోకుని సోహుగౌర్ శాస్త్రం ప్రాముఖ్యత? ఆప్షన్స్: పన్నుల రేటు వివరాలు, కరువు కాటకాల సందర్భంలో చేపట్టిన సహాయక చర్యలు, శిక్షల అమలు పద్ధతి, రెవెన్యూ అధికారుల నియామకం వివరాలు. ఆన్సర్ వచ్చేసి కరువు కాటకాల సందర్భంలో చేపట్టిన సహాయక చర్యలు. అర్థశాస్త్రం కనుగొనబడిన సంవత్సరం పండితుడు? ఆప్షన్స్: 1920 రామశాస్త్రి, 1919 వేదశాస్త్రి, 1924 శ్యామశాస్త్రి, 1923 నీలకంఠ శాస్త్రి. సో అర్థశాస్త్రం కనుగొనబడిన సంవత్సరం 1924 శ్యామశాస్త్రి. అర్థశాస్త్రంలోని ప్రకరణాల సంఖ్య 15 అధికరణలు, 108 ప్రకరణాలు, 12 అధికరణాలు, 150 ప్రకరణాలు, 10 అధికరణాలు, 180 ప్రకరణాలు, 20 అధికరణాలు, 200 గ్రాముల ప్రకరణాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15 అధికరణాలు, 180 ప్రకరణాలు.